జగిత్యాల జిల్లాలో ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులతో దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా బయట నుండి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు డబ్బులు పంచుతున్నారని విషయం తెలియడంతో మునుగోడు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేయడం అమానుషమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఊరికొక ఎమ్మెల్యేను పెట్టి ఆ ఊరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా డబ్బులు తీసుకుపోయి వాళ్ళ కార్యకర్తలతోటి ఓటును కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మన మెట్టిపల్లి కోట్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు తన ఇంట్లో ఉన్న ఆనంద్ సెలక్షన్ యొక్క బ్యాగులతోటి డబ్బులు తీసుకుపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ వంచి ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా అరెస్ట్ పట్టుబడ్డారు. ఇంత సిగ్గు చేయడం లేదు. వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలిచిండ్రు. మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు. కానీ వీరన్నిటి కూడా ట్రిప్పులు దొరికి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా గుండాయం చేస్తూ ఆ మునుగోడు ప్రజలను భయభ్రాంతం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము తక్షణం దీపనం పోతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ గుండాలు ఈరోజు మునుగోడులో గుండాయిజం చేస్తూ జనాలని భయభ్రాంతులు చేస్తూ డబ్బుకు మద్యానికి కొనడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో అడ్డుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని మునుగోడులో సంఘటనకు అనుకూలంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్టు నిరసనగా మిట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మిట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని చేస్తే ఊరుకునేదని హెచ్చరిస్తూ ముఖ్యంగా మా ప్రాంతంలోని కోరుట్ల ఎమ్మెల్యేను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కోరుట్ల ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఈరోజు మునుగోడులో ఎలక్షన్ టైంలో డబ్బు పంచుతూ పుట్టపాక గ్రామంలో డబ్బు పంచుతూ దొరకడం నిజంగా సిగ్గుచేటి ఎమ్మెల్యేకి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎమ్మెల్యే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని డబ్బుకు మద్యానికి కొనుక్కోవడం, తన అనుచరులను అక్కడ పెట్టడం, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ లేకుండా